బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడ్డ గంగమ్మ జాతరలో ఏటతలను నరికినట్టు రప్ప రప్ప నరుకుతా పుష్ప తగ్గేదేలే. ఇది ప్రస్తుతం ఈ రప్ప రప్ప డైలాగ్ రప్ప రప్ప రాజుకుంటోంది. ఎంత లెక్కల్లో ఉందంటే కనుక ప్రస్తుతం ఈ రప్ప రప్ప రఫ్ఫాడిస్తోంది. కేవలం తెలుగు నెలకు మాత్రమే పరిమితమైందా అంటే కదా, కాదు, ప్రపంచవ్యాప్తమైంది. బట్ ఇప్పుడు మాత్రం సినిమాకి సంబంధించిన ఈ డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకోసారి పేలుతోందని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. తెలంగాణ రాజకీయాలకు కూడా పాకిరింది ఇప్పుడు ఈ రప్ప రప్ప డైలాగ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హరీష్ రావు పర్యటనలో రప్ప రప్ప ప్లకార్డులు కనిపించాయి. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు కనిపించాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ ప్లకార్డులు. రప్ప రప్ప ప్లకార్డులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జగన్ పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలకు దిగింది. తాజాగా ప్లకార్డులను ప్రదర్శించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో విజువల్స్ లో చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోస గురించి ధర్నా చేయడం జరుగుతుంది. పటాన్చెరు నియోజకవర్గంలో 5 మండలాల్లో 4 మండలాలకు రైతు బంధు డబ్బులు ఎగొట్టడం జరిగింది. ఈ రైతులు తెలంగాణలో ఉన్నట్ట లేనట్ట, మరియు ఈ మిగిలిన రైతు బంధు పైసలు ఎవరు కాంగ్రెస్ నాయకుల జోబులకు పోయినట్ట, మిగిలిన రైతు బంధు డబ్బులు 4 మండలాల రైతు బంధు డబ్బులు జిల్లా కాంగ్రెస్ నాయకుల డబ్బులు జోబులకు పోయినట్ట, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల జోబులకు పోయినట్ట. ఈ నలుగురు కూడా రైతులే. సిటీకి ఆనుకొని ఉన్న ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది. సిటీకి కావాల్సిన మొత్తం వసతులన్నీ పండ్లు కానీ కూరగాయలు కానీ ఆర్గానిక్ గా సిటీకి ఎంతో ఇక్కడ నుంచి వస్తారు. ఇక్కడ కూడా రైతులు ఉన్నారు. వీళ్ళు రైతులు కాదని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు? జిల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పిరా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పిరా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా వీళ్ళ రైతులు కాదని ధృవీకరించారు. మరియు రేవంత్ రెడ్డి గారు రైతు ప్రాంగణంలో రైతులు పండుగ చేసుకోవాలని చెప్పారు. రప్ప రప్ప ఆ ప్లకార్డులు మీరు చూడొచ్చు. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా 3.0 లోడింగ్ అంటూ కూడా ఆ ప్లకార్డులు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ముఖ్యంగా హరీష్ రావుకి సంబంధించి మీరు చూడొచ్చు. హరీష్ రావు ఫోటోను అక్కడ పెద్దగా మనం చూడొచ్చు. ఆయన పర్యటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడిన ఆ సిచ్యువేషన్ మీరు చూశారు. ప్రస్తుతం ఈ అంశాన్ని ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ అంశంగా, రాజకీయ ప్రచారాస్త్రంగాను, లేకపోతే రాజకీయాలకు సంబంధించి ఒక వేదికగా మారుతోందంటే కనుక నిర్మోహమాటంగా ఉండనే మాట వినిపిస్తోంది. రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరిగింది, అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, విజువల్స్ మీరు చూడొచ్చు. హరీష్ రావుతో పాటు మిగిలిన వాడు కూడా అక్కడ రైతు భరోసా అంశానికి సంబంధించి మిగతా వాటికి సంబంధించి అక్కడ ధర్నాకు పిలిపించిన సందర్భం, దాంతోపాటు విజువల్స్ మీరు చూడొచ్చు. అసలు ఏం జరిగిందో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, అసలు ఎందుకు అసలు ఏ కాంటెక్స్లో ఈ రప్ప రప్ప డైలాగ్ కూడా అక్కడ వాడడం జరుగుతుంది? ఈ ప్లకార్డులకు సంబంధించి మరి ముఖ్యంగా హరీష్ రావు రియాక్ట్ అయ్యారా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు గాను గుమ్మడిగా ఒక మండలానికి మాత్రమే రైతు బంధు పడ్డది. అదేవిధంగా ఆర్సీపురం, పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం సంబంధించిన 4 మండలాలకు ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చెప్పి ప్రధానంగా హరీష్ రావు ఆధ్వర్యంలో జిన్నారం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి సర్కిల్లో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి చూస్తున్నట్టయితే మాజీ జడ్పీటీసీ రాముల్ గౌడ్ కుమారు నాగరాజ్ గౌడ్ ఉద్యమం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వింటూ ఉంటూ ఇప్పటి వరకు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వంగా ఉంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. గతంలో 25 సంవత్సరాల రజతోత్సవ సభలో కేసీఆర్ తలపెట్టిన వరంగల్ సభకు కూడా మారుతి ఒక అంబాసిడర్ కాదని కూడా గులాబీ కళ్ళతో కూడా ఈ వరంగల్ సభకు తీసుకువెళ్లిన ఘనత కూడా నాగరాజ్ గౌడ్కే దక్కింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో 2022లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 3.0 రఫా రఫా అంటే లోడ్తో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మోసం చేసింది. 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇప్పటి వరకు ఎటువంటి నెరవేర్చలేదు. ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసేది ఏమి లేదు అని చెప్పి గంటాపరంగా ఒక మామూలు కార్యకర్త నాగరాజ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న ఒక
ధీమాతో ఈ యొక్క నాగరాజ్ గౌడ్ తన యొక్క వ్యక్తిగతంగా వినూత్న రీతిలో ఈ యొక్క రప్పా అని చెప్పి 3.0 ఒక ఫ్లెక్సీలను పెట్టి ప్లగ్లా పెట్టి దానికి సంబంధించి హరీష్ రావు ఫోటో కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్తున్న ఒక వాయిస్ లో మనం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇంతమంది రైతులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా ఒక యువ కార్యకర్త కూడా నాగరాజు పేరు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్ రైట్, అంటే ఈ రప్ప అనేది ఎందుకు వాళ్ళు ఉపయోగించాలని చెప్తున్నారు? క్లారిటీగా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ప్రస్తుతం సంచలనంగా మారింది కాబట్టి ఆ డైలాగ్ కాన్వర్సేషన్ దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుందా? ఖచ్చితంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అంటే నియోజకవర్గంలో 5 మండలాలకు రైతు బంధు వేయాల్సి ఉండగా ఈ 4 మండలాలకు వేయకపోవడం ఏంటి? ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చే ఒక దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3.0 రఫా అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి ఒక బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రతిసారి కూడా ఏ కార్యక్రమమైన ముందుని పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి ఎటువంటి హామీలనైనా బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిన పరిస్థితి చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రైతు బంధును మోసం చేసి ఈ 3వసారి అధికారంలోకి రావడానికి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి 5 మండలాలను ఉన్నటువంటి రైతులను చూజ్ చేసుకోకుండా ఒకటే మండలానికి గుమ్మడిదలకే ఇవ్వడం ఏంటి? మిగతా మండలాలకు ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్రంలో నట్టేట ముచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కూడా మోసం చేస్తుందని చెప్పి ఘంటాపథంగా ఈ యొక్క ఫ్లెక్సీల రూపంలో బీఆర్ఎస్ పార్టీ అంటే క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి నారాజ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క తీసినటువంటి రప్పా 3.0 సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఒక వినూత్న రీతిలో ఈ యొక్క వెలియడంతో బీఆర్ఎస్ పార్టీలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క తీవ్రంగా తప్పుపడుతున్నారు అనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ఫ్లెక్సీలు వెళ్ళడం బీఆర్ఎస్ పార్టీకి శ్రేణులకు కూడా ఇది ఒక ఆనందాన్ని ఇచ్చే విషయం. కానీ ఇచ్చినటువంటి హామీలు రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలు ఉన్నా గడువున్నా కూడా చేయని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ ఒక ఘంటాపథంగా ముందుకు వెళ్ళడానికి విజయం సాధించడానికి ఒక దిశగా ముందుకెళ్తుందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సజీవ్ రైట్, అంటే ఇది కేవలం కార్యకర్తల వరకు మాత్రమే పరిమితమైందా, లేకపోతే హరీష్ రావు కూడా రప్ప డైలాగ్ ని చెప్పారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటువంటి సందర్భాలను హరీష్ రావు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎందుకంటే కార్యక్రమంలో చాలా మంది రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కూడా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి హరీష్ రావు దృష్టి కూడా ఖచ్చితంగా వెళ్తుంది. కానీ ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు ఫ్లెక్సీలను చూస్తుంటే ఒక మామూలు కార్యకర్త ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఇటువంటిది సానుకూలంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా దృష్టికి వెళ్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటది. ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ చేసేటువంటి తప్పుదాలను ఇప్పటికే ఎండగడుతున్న పరిస్థితి ఉంది మాజీ మంత్రి హరీష్ రావు. దీనికి సంబంధించి ఒక మామూలు క్రియాశీలక కార్యకర్త ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీలో అలసత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం చాలా తీవ్రరూపం దాల్స్తుందని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి 3.0 రఫా అని చెప్పి ఇటువంటి ఫ్లెక్సీలు వెళ్ళడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆనందం వెల్లువచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేది ఒక ఫ్లెక్సీలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సచిన్ రైట్ మహేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నించండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది ఈ రప్ప డైలాగ్. ప్రస్తుతం ఈ రప్ప రచ్చ చేస్తుందనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రచ్చ చేస్తున్న ఈ రప్ప డైలాగ్ ఇప్పుడు తెలంగాణ కూడా పాకిందని చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. జగన్ పర్యటనలో రప్ప ప్లకార్డులకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ రప్ప డైలాగులు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అదిగోండి ఆ ప్లకార్డు మీరు చూడొచ్చు. ఆ ప్లకార్డులకు సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలని అంటే రప్ప డైలాగ్కి సంబంధించి ఆ వ్యాఖ్యానించిన తర్వాత దీనికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రప్ప డైలాగ్ను ఇన్ఫాక్ట్ కోట్ చేస్తూ
ఆ రప్ప రప్ప అనే పదాలని ఉపయోగిస్తూ ఆయన కూడా కమెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడికే పరిమితం కాలేదు, ఇక అక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణకు పాకిరింది ఈ రప్ప రప్ప డైలాగ్. పుష్పలో ఫేమస్ అయిన డైలాగ్ అనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా పుష్పలో అఫ్కోర్స్ చాలా డైలాగ్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ది క్లిక్ అయిన డైలాగ్స్లో ఇదొకటి. సో ఈ నేపథ్యంలోనే ఈ డైలాగ్ని ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలిటికల్ బేసిస్లో ఈ పదాన్ని లేకపోతే ఈ డైలాగ్ని ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని అక్కడ చూడొచ్చు, రప్ప రప్ప నరుకుతాం అంటూ కాస్త నేను ఆ పదాన్ని పలకాలనుకోవట్లేదు. ఇటువైపు మీరు చూడొచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి ఈరోజు దీక్షకు దిగారు అక్కడ బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడ ఆ కార్యక్రమానికి దిగడం జరిగింది. మరి ముఖ్యంగా రైతు ధర్నాలో పాల్గొంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడే రైతు ధర్నాలో పాల్గొంటున్న క్రమంలో మీరు చూడొచ్చు 2028లో రప్ప రప్ప 3.0 or 3.0 లోడింగ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఈ కార్యక్రమంలో చాలా మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు. ఆ డైలాగ్కి సంబంధించి ఎవరు కూడా ఇక్కడ ఏం కమెంట్ చేసినట్టుగా అయితే మాత్రం మనకు అనిపించట్లేదు. సో ఒకసారి వీళ్ళతో మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ప్రస్తుతం ఈ అంశం చాలా తీవ్ర చర్చనాంశమైంది. సో ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఆయన కూడా ఈ రప్ప రప్ప అంశానికి సంబంధించి ఏమైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఒక విధంగా చెప్పాలంటే ఒక మానియాను ఒక ఫీవరు ఏదో అంటాం కదా, దాన్ని అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇంపాక్ట్ రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో పొలిటికల్ సినారియోలో చూసినప్పుడు ఈ పదం చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇంతవరకు అంటే నిన్న మొన్నటి వరకు ఆంధ్రాకి మాత్రమే పరిమితమైన ఈ రప్ప రప్ప డైలాగు ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రస్తుతం రప్ప రప్ప డైలాగ్ వినిపిస్తోంది. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా అక్కడ ప్లకార్డులు కనిపించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు నేతలు ఒక్కసారిగా వాళ్ళు ఆనందం అంటూ ఉంటారు కదా, దాన్ని వాళ్ళు అక్కడ కోట్ చేయడం జరుగుతుంది. అవును, నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే. ఈ నేపథ్యంలోనే ఈ డైలాగులు అంటూ కూడా వాళ్ళు కోట్ చేశారు. సో ఇక్కడ కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. జగన్ పర్యటనలో రప్ప రప్ప ప్లకార్డులకు సంబంధించి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్ లో తెలంగాణకు రప్ప రప్ప డైలాగ్ పాకిడితే ఏ లెవెల్లో పేలుతుందో మీరు చూస్తున్నారు. మాటల తూటాలు పేలుతున్నాయి. సినిమా డైలాగ్ లో వార్ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పొలిటికల్ గా బాంబులు వదలన్నా, పొలిటికల్ బాంబులు పేల్చాలన్నా, డైలాగ్ వార్ చేయాలన్నా రప్ప రప్ప లేందే మాత్రం జరగట్లేదు. గడ్డ మిట్టనే తప్పే ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? మళ్ళీ Bringing the industry expertise to the classroom. KL deemed to be university. Telugu news ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipondi. App link description lo undi. Cheppamma.